మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద ఏడుపాయలకు వెళ్లే భక్తుల కోసం ఉచిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. కోనాపూర్ సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు వారం రోజుల పాటు నిరంతరం మంచినీటిని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం గొప్ప విషయమని తెలిపారు. ఇలాంటి ప్రజాసేవలను చేయడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుందని కోనాపూర్ సంతోష్ ను అభినందించారు. ఏడుపాయలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు చౌరి భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం నాయకులు రవితేజారెడ్డి, మండల అధ్యక్షుడు గౌరీశంకర్, తుక్కాపూర్ ఆంజనేయులు, కొంగోండు, వెంకటాపూర్, పోతంశెట్టిపల్లి గ్రామాల సర్పంచ్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి వేడిపాల వనదుర్గ మాత యొక్క జాతర సందర్భంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి కోనాపూర్కి సంబంధించినటువంటి యువ నాయకుడు మా యువ నాయకుడు అయినటువంటి సంతోష్ గారు ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా తాగునీటి సమస్య తీర్చాలని, దాహార్తి తీర్చాలన్న ఆలోచనతో ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం నిజంగా కూడా చాలా సంతోషించేతగ్గ విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి ఇక్కడ బాటిల్స్ కొని వాటర్ తాగేంత పరిస్థితి మరి అప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా నీళ్లు ఎవరికైనా దాహం అయితే నీళ్ళు అందుబాటులో ఉండే విధంగా మరి జాతర అయిపోయే వరకు కూడా మరి ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న వారి పరిస్థితులు అభినందిస్తుంది. నిజంగా చాలా సమాజంలోటువంటి అంటే యువకులందరూ అటువంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాల్సినటువంటి కూడా తెలియజేస్తాం. ఆ వనదుర్గ భవాని మాత యొక్క ఆశీర్వాదం అందరిపై ఉండాలని, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాను. ఈ జాతర సందర్భంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి సూచనలు కూడా జరుగుతాయి.